హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా బనకచెర్ల ప్రాజెక్ట్ అనే వివాదం కొనసాగుతూ ఉంది. దీన్ని మీరు న్యూస్ పేపర్‌లో చదివే ఉంటారు. అసలు ఏంటి ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే, గోదావరి నదికి సంబంధించి మిగులు జలాలు ఏవైతే ఉంటాయో, దాన్ని కృష్ణా నదిలోకి మళ్లించి, దాని ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీరు అందించాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒకసారి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో గోదావరి కృష్ణా నదుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. గోదావరి కృష్ణా నదులు ఏవైతే ఉన్నాయో ఇవి మన భారతదేశంలో మేజర్ రివర్స్ లో భాగంగా ఉన్నాయి. మన దేశంలో చూసుకుంటే మొత్తం మేజర్ రివర్స్ 14 ఉంటాయి. సింధు, బ్రహ్మపుత్ర, గంగా, గోదావరి, కృష్ణ లాంటి పెద్ద పెద్ద నదులు ఏవైతే ఉంటాయో వాటిని మేజర్ రివర్స్ గా గుర్తించడం జరిగింది. మేజర్ రివర్ అనే దాన్ని దేని క్రైటీరియా తీసుకుని గుర్తిస్తారంటే, ఏ నదికి సంబంధించిన పరివాహక ప్రాంతం 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుందో అలాంటి నదుల్ని మేజర్ రివర్స్ గా గుర్తించడం జరుగుతుంది. సో ఇప్పుడు గోదావరి కృష్ణా నదుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోదావరి నది, దీనికి ఇంకొక పేరే దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్ లేదా తేలివాహ అనేసి పిలుస్తారు. కొన్నిసార్లు ఎగ్జామ్స్ లో ఈ మార్పేర్లు ఏవైతే ఉన్నాయో అవి అడిగి కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కృష్ణా నదికి సహ్యపుత్రి, సహ్యజ అనే మార్పేర్లు కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మన గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం సుమారుగా 3,13,000 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మన ఇండియా యొక్క టోటల్ జియోగ్రాఫికల్ ఏరియాలో 9.5% ఆక్యుపై చేసి ఉంది. కృష్ణా నదికి సంబంధించి పరివాహక ప్రాంతం 2,59,000 చదరపు కిలోమీటర్లు. ఇది సుమారుగా 7.9% ఏరియాని ఆక్యుపై చేస్తుంది. గోదావరి నది పూర్తిగా భారతదేశంలో ప్రవహించే నదుల్లో అతిపెద్ద నది. దాంతో పాటు ఇది మన సౌత్ ఇండియాలో ప్రవహించే నదిలో పొడవైన నది గోదావరి నది. కృష్ణా నది దేశంలో 3వ అతిపెద్ద నది. మన భారతదేశంలో అన్నిటికంటే పెద్ద నది ఏదనేది మీరు కామెంట్ చేయండి. కృష్ణా నది 3వ పెద్ద నది, మన సౌత్ ఇండియాలో 2వ పెద్ద నది. గోదావరి నది అసలు ఎక్కడ జన్మిస్తుందంటే, మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకం అనే ప్లేస్ లో గోదావరి నది జన్మించడం జరుగుతుంది. కృష్ణా నది చూసుకుంటే మహారాష్ట్రలో మహాబలేశ్వరం అనే ప్రాంతంలో కృష్ణా నది జన్మిస్తుంది. గోదావరి నది ఎన్ని రాష్ట్రాల గుండా పయనిస్తుందంటే 4+1 గా గుర్తుపెట్టుకోండి. కృష్ణా నది విషయంలో అది 4 గా గుర్తుపెట్టుకోండి. ఈ +1 ఏదైతే ఉందో అది ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. గోదావరి నది మహారాష్ట్రలో జన్మిస్తుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక రాష్ట్రం కవర్ అయిపోయింది. దాంతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి. కృష్ణా నది ఏదైతే ఉందో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తుంది. గోదావరి నది యొక్క పూర్తి పొడవు ఏదైతే ఉందో 1465 కిలోమీటర్స్ ఉంటుంది. కృష్ణా నది విషయంలో పూర్తి పొడవు 1440 కిలోమీటర్లు. గోదావరి నది కంటే కృష్ణా నది 25 కిలోమీటర్స్ తక్కువ పొడవైంది. ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే గోదావరి నది పూర్తిగా 772 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కృష్ణా నది ఆంధ్ర తెలంగాణలో 612 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. గోదావరి నది మన తెలంగాణలోని బాదనకుర్తి, నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బాదనకుర్తి దగ్గర నదీ ఆధార ద్వీపాన్ని ఏర్పాటు చేస్తుంది. నదీ ఆధార ద్వీపం అంటే ఏంటంటే, నది మధ్యలో కొద్దిగా భూభాగం ఏర్పాటు అవుతుంది, అదే ద్వీపం అనేసి అంటారు. చుట్టూ నీటితో కవర్ చేసిన ప్రాంతాన్ని ద్వీపం అంటారు. అట్లా గోదావరి నదికి సంబంధించి బాదనకుర్తి దగ్గర నదీ ఆధార ద్వీపం ఏర్పాటు అయింది. అలాగే కృష్ణా నదికి సంబంధించి ద్వీపం దివిసీమ విజయవాడలో ఉంటది. నెక్స్ట్ వచ్చేసి గోదావరి నది వల్ల పాపికొండల్లో బైసన్ గార్జ్ అనేది ఏర్పాటు అయింది. గార్జ్ అంటే ఏందనేది మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి తెలుసుకోండి. దాని తర్వాత అసలు గోదావరి కృష్ణా నదుల పైన ఏమేమి డ్యామ్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్స్ లో నది, దాని మీద ఉండే డ్యామ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్స్ ఉంటుంది కదా, మనం ఒకసారి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఫస్ట్ గోదావరి నది మీద ఏ డ్యామ్స్ ఉన్నాయనేది చూస్తే శ్రీరామ్ సాగర్ డ్యామ్, ఆర్థర్ ఖాటన్ డ్యామ్, పోలవరం అనేది గోదావరి నది మీద ఉన్నటువంటి కట్టడం. నెక్స్ట్ కృష్ణా నది మీద చూసుకుంటే జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఆల్మట్టి, పులిచింతల, ఇవి శ్రీశైలం నది మీద ఉన్నటువంటి ఆనకట్టలు. గోదావరి నదికి ఉన్న ఉపనదులు, కృష్ణా నదికి ఉన్న ఉపనదుల గురించి చూద్దాం. ఉపనదులు అనేవి మీకు మనసుకు నచ్చిన ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ మనం పలకడానికి ఈజీగా ఉండేటట్లు సీక్వెన్స్ లో రాసి పెట్టిన. మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఇదే ఫాలో అవ్వండి, లేదనుకోండి 1-2 సార్లు చూసి మీకు మనసుకి ఏది ఈజీ అనిపిస్తే అట్లా ఫాలో అయిపోండి. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఎక్కువ ట్రిక్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది.
సో 1కి 4 సార్లు చదివే ప్రయత్నమే చేయండి. గోదావరి నదికి సంబంధించిన ఉపనదుల గురించి చూద్దాం. మంజీరా, మానేరు, ఇంద్రావతి, శబరి, ప్రాణహిత, పూర్ణ, కడెం, కిన్నెరసాని. ఇవి గోదావరికి సంబంధించిన ఉపనదులు. ఒకసారి కళ్ళు మూసుకొని మనసులో అనుకోండి. మంజీరా, మానేరు, ఇంద్రావతి, శబరి, ప్రాణహిత, పూర్ణ, కడెం, కిన్నెరసాని. 1కి 2 సార్లు అనుకునే ప్రయత్నం చేయండి. కృష్ణానదికి సంబంధించి ఉపనదులు చూద్దాం. భీమ, దిండి, ధోని, మూసి, మున్నేరు, ఘటప్రభ, మలప్రభ. రిపీటెడ్ గా 1కి 2 సార్లు అనుకుంటే గుర్తుంది. భీమ, దిండి, ధోని, ఘటప్రభ, మలప్రభ, మూసి, మున్నేరు. వార్ధ, వైన్గంగా, పెన్గంగా. ఇవి గోదావరి నదికి సంబంధించిన ఉపనదులు. దూద్గంగా, పంచగంగా. ఇవి కృష్ణానదికి సంబంధించిన ఉపనదులు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రామ్ గంగా అనేసి కూడా ఒకటి ఉంటుంది. అది గంగా నదికి సంబంధించిన ఉపనది. గోదావరి నదికి సంబంధించి అతిపెద్ద ఉపనది ప్రాణహిత. అదే విషయంలో కృష్ణా నదికి సంబంధించి అతిపెద్ద ఉపనది తుంగభద్ర. అతి పొడవైన ఉపనది భీమ. మీరు దీంట్లో ఎక్కువగా ఉపనదుల విషయంలో ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇది ఒకసారి ప్రయత్నం చేయండి. సీక్వెన్స్ ప్రకారం రాసినా కదా, ట్రై చేయండి. గుర్తు లేకపోతే మీ మనసుకి ఏ విధంగా అయితే ఈజీ గుర్తుంటుందో 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మన కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.